ఇప్పుడు మీకు మత్స్యకారుల జీవితం చూపిస్తాను రండి. హాయ్ అండి, నేను మీ అలో ఉమ్ములాడ. ఇప్పుడు మీరు చూస్తున్న దృశ్యం మీకు ఎలా ఉందో కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ చేయండి. ఒక మత్స్యకారుడు చేపల వేటకు వెళ్ళేటప్పుడు చేపలు తేవడం కోసం ఎంత కష్టపడతాడో, వేటకు వెళ్ళేటప్పుడు ఇంటి దగ్గర వాళ్ళు క్షేమంగా వెళ్ళి రావాలని దేవుడినైతే ప్రార్థిస్తారు. వచ్చే వారికైతే వేయి కళ్ళతో అయితే ఎప్పుడు వస్తారని ఎదురు చూస్తారు. ఆ అలల తాకిడిని తట్టుకుంటూ తన కుటుంబం కోసం ఆ అలలను ఎలాగైనా దాటి వెళ్ళి వేట చేయాలని ప్రతి మత్స్యకారుడు అనుకుంటాడు. చావు ఎదురు వచ్చిన ఆ దేవుడికి దండం పెట్టుకొని, దేవుడా నీవే దిక్కు నన్ను కాపాడు అంటూ ఆ కుటుంబం కోసం ధైర్యంగా వెళ్తాడనమాట వేటకి. ఇంత దాటుకొని వెళ్ళాక చేపలు పడతాయో లేదో తెలీదు. కానీ ప్రతి మత్స్యకారుడు మాత్రం తన వేట అయితే ఆపడనమాట. సో ఇలాగే ఉంటుంది. ఈ వేటకి వెళ్ళేటప్పుడు ఏదైనా జరగవచ్చు, చావు కానీ ఏదైనా జరగవచ్చు. ఈ ప్రాసెస్లో ఏమైనా జరిగినా గుండె ధైర్యంతో అలలను తాకిడి తట్టుకుంటూ ముందుకు వెళ్ళి వేట సాగించడం ప్రతి మత్స్యకారుడి నైజం. ఇలాంటి వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేసి కామెంట్ చేసి మన హలో ఛానల్ ఫాలో అవ్వండి.